ఫ్లైట్ అటెండెంట్స్ ప్లేన్ని రీఫ్యూయల్ చేయడానికి మనీ ఇవ్వాలంట. అలాగే అమెరికాస్ ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్కి డైనోసార్లు ఉండే విషయం తెలీదంట. ఇలాంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడన్నా ఒక ఫ్లైట్ అటెండెంట్ ప్లేన్ని రీఫ్యూయల్ చేయడానికి మనీ ఇవ్వడం గురించి విన్నారా? నేను చెప్తాను ఆ విషయం ఏంటో. అది June 14, 1985 ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 847 కైరో నుంచి శాండియాగో వెళ్ళడానికి రెడీగా ఉంది. ఈ ఫ్లైట్ వెళ్ళే రూట్లో దానికి ఏథెన్స్, రోమ్, బోస్టన్, లాస్ ఏంజల్స్లో స్టాప్ ఉంది. ఫ్లైట్ కైరో నుంచి దాని ఫస్ట్ స్టాప్ అయిన ఏథెన్స్కి బయలుదేరింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఏథెన్స్కి రీచ్ అయిపోయింది. ఏథెన్స్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యేదాకా బాగానే ఉంది. వన్స్ ఏథెన్స్లో టేక్ ఆఫ్ అయిన తర్వాత అక్కడ క్రూ కూడా మారారు. అంటే పైలట్స్, ఫ్లైట్ అటెండెంట్స్ మారారు. ఇంకా కొంతమంది కొత్త ప్యాసింజర్స్ కూడా ఎక్కారు. ఈ కొంతమందిలో ఒక ఇద్దరు ఆ ఫ్లైట్ని హైజాక్ చేశారు. ప్లేన్ హైజాక్ అయిన తర్వాత ఆ ప్లేన్ని రీఫ్యూయలింగ్ కోసం బేరట్లో ల్యాండ్ చేయించారు. అక్కడ గ్రౌండ్ స్టాఫ్ ఏమన్నారంటే, మేము పేమెంట్ లేకుండా ఫ్యూయలింగ్ చెయ్యము అన్నారు. అందుకని అక్కడ మెయిన్ ఫ్లైట్ అటెండెంట్ అంటే లీడ్ ఫ్లైట్ అటెండెంట్ ఉంటారు కదా, తన క్రెడిట్ కార్డ్, షెల్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి ప్లేన్ని రీఫ్యూయలింగ్ చేయించారు. ఎంత? 6,000 gallons అంటే 6,000 gallons అంటే అప్రాక్స్గా 22,700 లీటర్స్. దీనికి ఈ 6,000 gallonsకి ఆమె క్రెడిట్ కార్డ్ నుంచి $5,500 విత్డ్రా చేశారు. ఛార్జ్ చేశారు. ఆ ఫ్లైట్ అటెండెంట్ కూడా తన ఇష్టపూర్వకంగా తన క్రెడిట్ కార్డ్ ఇవ్వలేదు. ఆ హైజాకర్స్ బలవంతం చేస్తేనే తను ఆ కార్డ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ తర్వాత తనకి ఆ మనీ రీఫండ్ అయిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. ఈ ఫ్లైట్ హైజాక్ మీద ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఫుల్ వీడియో చేస్తాను. స్వీడన్లో ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ రోజు రాత్రి 10కి స్క్రీమ్ చేస్తారు, అంటే అరుస్తారు. దీనినే ఫ్లోగ్స్టా స్క్రీమ్ అంటారు. ఉప్స్లా ఫ్లోగ్స్టా నేబర్హుడ్లో ఉండే స్టూడెంట్స్ రోజు రాత్రి 10కి వాళ్ళు ఏం పని చేస్తున్నా కానీ అది ఆపేసి వాళ్ళ బాల్కనీస్ దగ్గరికి, వాళ్ళ కిటికీ దగ్గరికి లేదా టెర్రస్ మీదకి వెళ్ళి అరుస్తారు, స్క్రీమ్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చేస్తారు. వాళ్ళు అరిస్తారు, ఇక్కడ అరవమాకండి, జనాలు కొడతారు పట్టుకొని. ఇది ఒక ఫ్యాక్ట్ కాదు, టిప్. మీలో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి ఈ టిప్ చెప్తున్నాను. మీరు ఎప్పుడన్నా మూడ్ ఆఫ్లో ఉంటే, అంటే ఏ పని చేయబుద్ధి కావట్లేదు, బద్ధకంగా ఉంది అని అట్లాగా అనిపిస్తే కొంచెం సేపు మీరు నేచర్ని అబ్జర్వ్ చేయండి. అంటే ఏదైనా పర్లేదు, పొద్దున్న ఆకాశంలో ఎగిరే పక్షులను కానీ, లేదంటే పొద్దున్నే సన్ రైజ్ అవుతుంది కదా, ఆ సన్ రైజ్ చూడడం కానీ, లేదా అట్లీస్ట్ ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని ఆ రోజ్ని వాసన చూసినా చాలు, కాసేపటికి మీ మూడ్ అంతా సెట్ అయిపోతుంది, మీరు మళ్ళీ యాక్టివ్గా వచ్చేస్తారు. అమెరికాస్ ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్కి డైనోసార్స్ ఉండేవి అనే విషయం తెలియదంట. అంతేకాకుండా ఆయన జైంట్ హ్యూమన్స్ నిజంగానే ఉండేవారు అని నమ్మేవారంట. జార్జ్ వాషింగ్టన్ చనిపోయింది 1799లో, కానీ డైనోసార్స్ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ అయింది 1841లో. అంతకుముందు ఉన్న హ్యూమన్స్కి నిజంగానే డైనోసార్స్ ఉండేవి అనే విషయం తెలియదు. ఆ డైనోసార్ ఫాజిల్ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ని వాళ్ళు జైంట్ హ్యూమన్ బోన్స్ అని నమ్మేవాళ్ళు. మీరు మీ వర్క్ మెయిల్ని మీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా వెకేషన్ టైంలో చెక్ చేస్తారా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. ఎవరైతే వాళ్ళ వర్క్ మెయిల్ని ఇంట్లో ఉన్నప్పుడు లేదా వెకేషన్ టైంలో చెక్ చేస్తారో వాళ్ళు ఫ్రీ టైంని, వర్క్ టైంని సెపరేట్ చేసే వాళ్ళకంటే కొంచెం లెస్ హెల్తీగా ఉంటారంట. అంటే వీళ్ళు కొంచెం అన్హెల్తీగా ఉంటారు. ఈ ఫ్రీ టైంలో కూడా వర్క్ మెయిల్స్ చెక్ చేసే వాళ్ళు కొంచెం అన్హెల్తీగా ఉంటారు. సో అలాగే మీరు కూడా మీ వర్క్ టైంలో మీ ఫోకస్ మొత్తం వర్క్ మీద పెట్టండి. అండ్ ఫ్రీ టైంలో మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించండి. మీ ఫ్రీ టైంలో వర్క్ గురించి ఆలోచించద్దు. అలాగే వర్క్ టైంలో ఈ ఫ్యామిలీ గురించి, అంటే ఫ్యామిలీ గురించి కంప్లీట్గా ఆలోచించద్దు అని చెప్పట్లేదు. మీ ఫోకస్ మొత్తం వర్క్ మీద మాత్రమే పెట్టండి. అలా అయితేనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.